రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మీ యొక్క అతి విలువైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా సూర్యాస్తమయం వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరికీ మీ కంచె దయచేసినందుకు వందనాలు తండ్రి. ఎస్లాడి సమయాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభువా. ఎన్నో వార్తలు మేము విన్నాం. ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు, గాయాల పాలయ్యారు. అయినప్పటికీ తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచారు, సురక్షితంగా ఉంచారు. మా ప్రయాణాలను కూడా దీవించారు. క్షేమంగా మా గృహాలకు, గమ్య స్థానాలకు చేర్చారు నాయన. స్తోత్రాలు. మా పనులను ఆశీర్వదించారు. వందనాలు ప్రభువా. మాకు జ్ఞానముతో, బలముతో తండ్రి, సంతృప్తితో తండ్రి ఈ రోజంతను తండ్రి నడిపించినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా. అయా, ముఖ్యంగా మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు, కుటుంబంతో కలిసి ఈ విధంగా ఆనందించే భాగ్యమును దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము, బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును అని ఆయా వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఎంతోమంది బిడ్డలు తండ్రి తప్పింపబడలేనటువంటి రీతిగా బంధింపబడ్డారు నాయన. వారి బాధల్లో నుంచి బయటికి వచ్చే అవకాశము లేక తండ్రి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. అయా, రాబోవు ఉగ్రత నుంచి, రాబోవు సమస్యల నుంచి బిడ్డలను తప్పించమని అడుగుతున్నాము. అయా, బిడ్డలకు ఏ సహాయము అందక ఈ రాత్రి కాలంలో కృంగిపోతుండగా ఈ వాగ్దానమును అయా మాకు తెలియజేస్తున్నందుకు అయా స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ రాత్రి కాల ఈ వాగ్దానము సఫలపడునుగాక, నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. కృప దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో నాయన, నమ్మకంతో ఉన్నారు ప్రభువా, వారందరిని బట్టి అడుగుతున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించండి. అయా, బిడ్డలు ఏ ఆశతో, ఏ సమస్యతో, ఏ బలహీనతతో మీ పాద సన్నిధికి వచ్చారో వాటన్నిటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా, ప్రార్థిస్తున్నాము. శారీరకపరమైన రుగ్మతలనైనా, మానసిక పరమైన రుగ్మతలు ప్రభువా ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, వారికి ఉన్నటువంటి ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, అయా ప్యాంక్రియాసిస్ సమస్యల నుంచి తండ్రి విడుదల అనుగ్రహించండి. అయా, ఊపిరితిత్తుల సమస్యల నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్, తలనొప్పి నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. భయంకరమైన రోగాలనైనా వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. నెమ్మదికరమైన జీవితాలు దయచేయండి. బీపీ, షుగర్, థైరాయిడ్ అన్నీ కూడా వారి రిపోర్ట్స్లో నార్మల్గా ఉండడానికి కృప దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు అయ్యా ఈ రాత్రి కాల సమయంలో అప్పుల్లో ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, సహాయం అనుగ్రహించండి. అప్పులన్నీ కూడా యేసు నామములో కొట్టివేయండి తండ్రి. వారందరూ కూడా ఉన్నతంగా తలగానే కానీ తోకగా ఉండకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా బిడ్డల కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి తండ్రి. ఒకరంటే ఒకరికి ద్వేషం కలిగి ఉంటుండగా, తల్లిదండ్రులకు లోబడని బిడ్డలు ఉంటుండగా, అయా యవన బిడ్డలకు తండ్రి మారు మనసు లేక ఈ లోకంలో తప్పిపోతుండగా, భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగి ఉంటుండగా ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయమని, ప్రేమ హృదయము, క్షమా హృదయం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా వివాహాల్లో కూడా మీ సహాయం దయచేయండి. మీ చిత్తంలో వారి వివాహం ఘనంగా జరిగించబడుటకు కృప దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు నాయన. ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచండి. అయా, ఎంతోమంది బిడ్డలు వివిధ దేశాల్లో ఉన్నారు తండ్రి. వారి యొక్క చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నీ కూడా తండ్రి అభివృద్ధి చెందులాగున కృప దయచేయండి నాయన. వీసా ఇంటర్వ్యూస్, పాస్పోర్ట్స్లలో తండ్రి, అయా ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి.
అయా అనేక మంది రాత్రిన ప్రయాణిస్తూ ఉన్నారు తండ్రి, పనుల్లో ఉన్నారు నాయన. వారందరూ కూడా సురక్షితంగా క్షేమంగా వారు గమ్యస్థానాలకు చేర్చబడే కృప దయచేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు తండ్రి గర్భఫలం లేకున్నారు, ఆయా హాస్పిటల్స్కి తిరిగినప్పటికీ నాయన ఎటువంటి రిజల్ట్ రాక తండ్రి దుఃఖిస్తున్నారు. ఆయా బిడ్డల యొక్క గర్భాన్ని ముట్టండి తండ్రి. ఈ లోకానికి అందనటువంటి ఆశ్చర్య కార్యం వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎంతోమంది బిడ్డలు తండ్రి దుర్వ్యసనాలు, మారు మనసు లేనటువంటి ప్రతి బిడ్డకును తండ్రి విడుదల అనుగ్రహించి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. కోర్టు కేసులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. మేమందరం కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర మాకు దయచేయండి అయ్యా. అలసిపోయిన దేహాలకు సుఖవంతమైన నిద్రను అనుగ్రహించండి ప్రభువా. ఏ ఒక్కరికి కూడా నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా సహాయం అనుగ్రహించండి అయ్యా. ఈ రాత్రిన మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయమని, శత్రువుల వలన, దొంగల వలన, అపవాది యొక్క క్రియల వలన అయ్యా మరి ఏ హానికరమైన పరిస్థితి వలన ఈ రాత్రిన మేము ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీరే మాకు క్షేమాన్ని అనుగ్రహించమని, మీ చిత్తమైతే మరలా మేమందరము కూడా మీ పాద సన్నిధిన ఉదయకాలాన్ని సజీవులుగా నిలవబడి ప్రార్థించుకునే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.